నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్. కొంతమంది మనల్ని నవ్విస్తారు, కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు, కొంతమంది మనకెన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు, కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన చేతి వంట, అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి. అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు. మరీ అవసరమైతే భయపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పొచ్చు. ఆయన మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. అసలు అమ్మగారు ఎలాగా కష్టాన్ని తట్టుకోవడం అనే విధానాన్ని ఎలా నేర్పారు మీకు? మా అమ్మని ఒక ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకి నేను మా అమ్మని ఒక ప్రశ్న వేశానండి. అమ్మా, నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు. నాకెందుకమ్మా ఇంత కఠినంగా నువ్వు ఇంత తరిఫిదిస్తున్నావు? ఎందుకమ్మా ఇవన్నీ నేర్పిస్తున్నావు? మా అమ్మ అనేది, ఒరేయ్, నువ్వు ఎనిమిదో వాడివి, నాకు నీ మీద మమకారం ఉంటుంది. ఏదో రోజు నేను వెళ్ళిపోతాను, కానీ నా మమకారం నీ మీద లాగుతూ ఉంటుంది. నేను వెళ్ళిపోయిన రోజున నీ అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళు నీకు అన్నం పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. నేను చూడొచ్చు, చూడకపోవచ్చు. కాబట్టి నేను కష్టపెట్టడం నేర్పేశాను అనుకో, నేను లేనప్పుడు నువ్వు పడే కష్టాల్లో నన్ను తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ రోజు అమ్మలేదు అమ్మలేదు అమ్మలేదని నువ్వు ఏడవక్కర్లా. నేను నీకు ఇంత నేర్పిన తరఫీదుతో నువ్వు తిప్పుకుని జీవితాన్ని బతుకుతావు చూడు, ఆ తిప్పుకోవడంలోనే నీకు కనిపిస్తాను అని మా అమ్మ నాకు వంట నేర్పారు, జీవిత అనుభవాన్ని నేర్పారు. ఏదైనా వ్యధ వస్తుంటే దాన్ని తట్టుకోగలిగేటటువంటి నైపుణ్యాన్ని కూడా ఆవిడ నేర్పారు. అందుకని నా ప్రతి చర్యలోనే అమ్మ నాకు ఉంటారు, గుర్తొస్తూనే ఉంటారమ్మా. ఆటుపోటు లేకుండా ఎవరి ఎవరి జీవితం జీవితాలు తెలిసిందా ఉంటా. అన్ని ఆ విధంగానే నాకు నేర్పి నాకు కష్టమే చూపించింది ఆవిడ. ఎందుకంటే ఆవిడ, నేను అడిగాను, నేను అక్కడికి వెళ్ళిపోయాను అనుకో, నిన్ను ఎవరు చూస్తారు? అందుకని నీకు నేను అక్కడున్నా వీడు బాగానే ఉన్నాడు, నేను వెనకాల కూడా ఉండలేను కదా. అందుకే నీకు శిక్షణ ఇచ్చేసాను అనుకో, నువ్వు బతుకుతూ ఉంటా, బాగానే ఉన్నాడు లేవాడు అని చెప్పి నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటా అని చెప్పి మా అమ్మ నాకు ఆ విధంగా తర్ఫీదు ఇవ్వడం జరిగిందనమాట. అదేనమ్మా. ఎలా అండి? తర్వాత కూడా వచ్చినటువంటి కష్టం జీవితంలో నేనిప్పుడు గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. మీ నుంచి ఇన్‌స్పైర్ అవ్వాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నాను. ఆ తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద కష్టం మీ జీవితంలో. మీ బిడ్డని కోల్పోయినటువంటి ఆ వైనం అది ఎవరికీ, ఏ తల్లిదండ్రులకి రాకూడదది. అవును. ఎలా తట్టుకొని నిలబడ్డారండి? యథార్థానికి చెప్పాలంటే, కొండ నిండా నీళ్ళో పాలో ఉన్నాయనుకోండి, పట్టుకుంటామేమో కానీ పట్టుకు నడవడం అంటే కష్టం కదంటారు. అలాగే ఏంటంటే నా గుండె నిండా బాధే, కానీ ఏంటంటే ప్రతిరోజు కూడా తొణికిసలాడుతూనే నేను జీవితాన్ని గడుపుతున్నా ఆ బాధలోంచి. అంటారు, ఈ ప్రపంచంలో నా ప్రపంచం నా పిల్లలే. తల్లిదండ్రికి అంతే అంతే కదండి. కదా! ఒక్కసారి బిడ్డల మాధుర్యాన్ని చవి చూసిన తర్వాత ఇంక నువ్వు ఏ మాధుర్యాన్ని చూడలేవు. అవును. అందులో ఇంకేందులోనే కనిపించదు. కడుపు తీపి అంత గొప్ప అవును. కాదంటారా? అవునండి. 100%. పిల్లల్ని అలాగే చూసుకున్నాను. అయితే ప్రపంచంలో 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి. నా ప్రపంచం మొత్తం నీళ్ళే. ప్రపంచం మొత్తం నీళ్ళే. చిన్నప్పటి నుంచి సుఖపడింది ఏం లేదు. పెద్దయిన తర్వాత పిల్లల ఎదుగుదలలో చూసి నా సుఖాన్ని, నా కష్టాన్ని పిల్లల్లో చూసుకుందాం అనుకున్నాను, కానీ ఎన్నిచ్చి ప్రయోజనం ఉంది అపురూపమైనటువంటి బిడ్డని తీసుకెళ్ళిపోయిన తర్వాత. అయితే ఏంటంటే బతకాలి తప్పదు. వెళ్ళిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశా పిల్లాడితో పాటు. విశ్వ ప్రయత్నం చేశా. మీకు అంటే యథార్థం చెప్తే మీరు తట్టుకోలేరు. నాకు ఇప్పటికే బతకాలని లేదు. అయ్యో! లేదు. ఆ మాట అనకండి. ఎప్పటికప్పుడు అనుకుంటా. ఇంకా బ్యాకప్ చెప్పేద్దాం అనుకుంటా. మరి మిగతా బిడ్డలు? మీ భార్య? కదండి. కానీ ఏంటంటే ఆ ఉష్ణాన్ని తట్టుకోలేం. ఆ వ్యధ తట్టుకోలేకపోతున్నాను అనమాట. కానీ మా అబ్బాయి నాకు చెప్పినటువంటి వాడు నన్ను ఒక దశలో అడిగాడు, నాన్న నువ్వు యూట్యూబ్ చెయ్యి, ఇన్‌స్టాగ్రామ్ కాదు, టిక్ టాక్ చెయ్యి, నువ్వు ఎక్కడో ఉంటావు నాన్న అని ఆ అడిగాడు. అబ్బాయిదేనా వాడే, ఐడియా? మా అబ్బాయి. వాడి పేరు పళని షణ్ముఖం. ఎక్కడో ఉంటావు నాన్న, నేను చూస్తూ ఉంటాను నాన్న వీడియోలో అన్నాడు. నిజంగానే వాడు ఎక్కడో ఉన్నాడు.
నేను ఎక్కడ ఉన్నాను. ఎక్కడా లేడు. మీ గుండెల్లోనే ఉన్నాడు ఆ పిల్లాడు. ఎక్కడా లేడు. మీకు మనవడుగా వస్తాడేమో? ఏమో కాదు వస్తాడు. ఆ విధంగా నాకు ప్రేరణ కలిగించి నన్ను చేశాడు. అయితే వాడు ఈ రోజు నాకు ఈ మాధ్యమంలో కానీ, ఇంతమంది మన్నన కానీ, ఇంతమంది ఇదవుతానని కానీ నేను ఊహించలేదమ్మా. నాకసలు ఈ టెక్నాలజీ నాకు తెలీదు. ఈ తెలుసు. సోషల్ మీడియాలు ఇవి నాకు తెలీదు. ఇప్పుడు ఇందాక మీరు అది గమనిస్తే నాకు ఇది కార్ బుక్ చేశారు. ఏంటది హుహు. అని హ్మ్. అడిగారు. అవును. నాకు చేత కాలేదు. అవును. మా మా మామగారి చేత పెట్టించారు. అవునండి. చూసారు కదా! అవునండి. నాకు తెలీదనమాట. అవునండి. అంటే దాన్ని ఎంతవరకు తెలుసుకున్నా అంతవరకే వాడుతున్నా. ఇవన్నీ నాకు తెలీదు. అలాగ నన్ను ఈ సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి టిక్ టాక్ అని, తర్వాత యూట్యూబ్ అని, ఇప్పుడొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ వస్తున్నదేంటంటే, ఎంతసేపు నేనెందుకు చేస్తూ ఉంటానంటే, ఈ పూట నాకొచ్చినటువంటి ఆలోచన వాయిదా వేయడం కోసం ఎగ్జాక్ట్‌లీ. తిప్పుకుంటున్నా. డైవర్ట్ అవ్వడం కోసం. 100%. లేకపోతే ఏమవుతుందంటే, ఏదో ఒకటి చేసి చచ్చిపోదాం అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం పిల్లాడు గుర్తురానిదంటూ లేదు. కానీ కాదు. తిప్పుకోవాలి. ఎందుకంటే ముందు అమ్మగారు నాకిచ్చిన తర్ఫీదు. ఆ! నన్ను కాపాడుతోందనమాట. అంటే నా ఆలోచనని తప్పిస్తోంది. ఇందాక మీరొక మాట అన్నారు. మీరు ఏ విధంగా అమ్మగారు మీకు తర్ఫీదిచ్చారు? మీరెలా తట్టుకున్నారు? అమ్మ తర్ఫీదు. అమ్మే నేర్పింది. ఎందుకంటే అమ్మకు ముగ్గురు సంతానం హ్మ్. పోయారు. అవును. ముగ్గురు అక్కలు పోయారు. అంటే కొన్నాళ్ళు ఉండిన తర్వాత. ఎదిగిన తర్వాత. 8 ఏళ్ళు, 9 ఏళ్ళు అలా వచ్చిన బోలెడంత తర్వాత అనుబంధం ఉండుండదు. ఉంటుంది. హ్మ్. ముగ్గురు అక్కలు పోయారు. హ్మ్. లక్ష్మీ, దుర్గా, పార్వతి అనేవాళ్ళు. వాళ్ళు పోయారు. ఆవిడకి ఆ అనుభవం ఉంది కదా! అవి కూడా నాకెందుకో రంగరించేసింది మా అమ్మ. నాకు ఈ దుస్థితి వస్తుందని తెలుసో మా తల్లికి. ఒకవేళ వస్తే వస్తే అని అదే ముందు నాకు అమ్మ తర్ఫీదు ఇచ్చేసింది. నిజంగా ఆ దుస్థితి వచ్చింది. ఈ దుస్థితిలో నేను కొన్నాళ్ళైతే మతిభ్రంశం చెందాను. ఎక్కడికో వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఎలా వచ్చాను. అయితే నేను ఒక మాటం ఖచ్చితంగా చెప్పాలండి. మళ్ళీ ఈ రోజుని ఇంత ప్రశాంతంగా మనసులో బాధ ఉన్నా, పైకి తిప్పుకోగలిగి నవ్వుతున్నాను అంటే కారణం అభిమానులండి. అది మాత్రం చెప్పాలి. ఎందుకంటే అందరికి నేను ఒక తాతగయిపోయాను. ఒక అన్న అయిపోయాను. ఒక బాబాయ్ అయిపోయాను. తండ్రి అయిపోయాను. కొంతమంది పిల్లలైతే నన్ను నాన్న అని పిలుస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుందన్నమాట. మీరు బాధపడకండి. ఉంది మీకు. నాన్న అని పిలుస్తుంటే నాకెందుకో ఇంతమంది బిడ్డలనిచ్చాడు. వాడు వెళ్ళిపోయినా నాకు ఇంతమంది బలగాన్నిచ్చేసాడు నాకు. అవునండి. ఈరోజు నేను మళ్ళీ లేచి, మళ్ళీ నేను మసలగలుగుతున్నానంటే నా బిడ్డ ఇంతమందిలో నాకు కనిపిస్తూ, ఇంతమంది బలగాన్ని నాకిచ్చాడండి. ఖచ్చితంగా. బలగానిచ్చే యథార్థం అండి. హ్మ్. ఎందుకంటే నేను నా తో నా తోడబుట్టిన వాళ్ళ ప్రేమను గాని, నా రక్త సంబంధికుల ప్రేమను గాని నేను నోచుకోలే. ఉన్నారు బోలెడంత బలగం. అమ్మ తరపు కానీ, నాన్న తరపు కానీ బోలెడంత మందున్నారు. లేకపోలే. కానీ నాకు అది దక్కల. సో, ఇప్పుడు సహజంగానే బంధువులు మరి దగ్గరకొస్తారు గదా! సహజం గదండీ! ఇప్పుడు మీరు సెలబ్రిటీ. సూపర్ సెలబ్రిటీ మీరు. ఆ! అంతా ప్రజలు అభిమానులు చేసినటువంటి పట్టం. మరి మీరెలా స్వీకరిస్తున్నారు బంధువుల్ని? స్వీకరించేదేం లేదండి. వాళ్ళెక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను అంతే. వాళ్ళందరూ బాగుండాలి. అంటే ఇదివరకు లేని ప్రేమ ఆల్ ఆఫ్ ఎ సడెన్ రావటంని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ఇది సహజమే కదండీ! ఎందుకంటే ఇది ప్రపంచాన్ని చూస్తున్నాం. జీవితాన్ని చదివేశాను. అందుకని ఆ అవగాహన మీదట ఇప్పుడు దాన్ని పెద్దగా నేను ఇప్పుడు ఇంక అన్నీ అయిపోయాయి గదండీ! అవును. జీవితంలో అన్నీ కష్టాలు తీరిపోయాయి. దిస్ ఈస్ నథింగ్ దాటిపోయాయి. అసలు. అవును. ఇదసలు కదా! ఏ పాటికిది? కదండీ! కాబట్టి నేను కోరుకున్నది ఒకటే. ప్రతీది ఒక గుణపాఠం అండమ్మా. హ్మ్. ప్రతి వాళ్ళు ఎవరేది నేర్పినా అది మనకు గుణపాఠమే అవుతుంది. హ్మ్. తెలిసిందా? ఇప్పుడు నన్ను ఎవరు లేకపోయినప్పుడు మనం ఎలా బ్రతకాలనేది మనకు జీవితం నేర్పేసింది కనుక. ఎలా బ్రతకాలో అమ్మగారు తర్ఫీదు ఇచ్చేసారు కనుక. హ్మ్. కాబట్టి నేను ఎలా ఉంటే బాగుంటుందో నా అభిమానులు నా నుంచి కోరుకుంటున్నారు కనుక. హ్మ్. ఇప్పుడు నా అభిమానుల మార్గంలోనే నేను వెళ్తున్నాను. హ్మ్. వాళ్ళే నాకు కుటుంబీకులైపోయారు. అద్భుతం. అయితే మీరే ఇంత తట్టుకోలేకుండా ఉంటే, ఆ తల్లి ఎలా తట్టుకున్నారు? ఆవిడ పరిస్థితి ఏంటి? మీరు ధైర్యంగా ఉండాలి, ఆవిడకి ధైర్యం జెప్పాలి. మిగిలిన ఇద్దరు పిల్లలకి కూడా ధైర్యం జెప్పాలి. ఎట్లా అండి? ఎట్లా ధైర్యం జెప్పారు మీ శ్రీమతి గారికి? నాకైతే మొదట్లో మతిభ్రంశం చెందానమ్మా. హ్మ్. 2 సార్లు ఎక్కడికో తప్పిపోయాను విజయవాడలో. ఎటో వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాను. విజయవాడలో మా అత్తగారి ఇంటికుంటే ఆదరణకి తీసుకెడతారు కదా! హ్మ్. అక్కడికి వెళ్లారు. వెళ్ళాను హ్మ్. తీసుకెళ్లారు. అక్కడ హ్మ్. నేను తప్పిపోయాననమాట. హ్మ్. అంటే ఎక్కడున్నారు? నాకెక్కడికెళ్ళిపోయానో తెలీదు. మళ్ళీ ఇంటికెలా వచ్చారు? వాళ్ళు వెతుక్కుంటూ తీసుకొచ్చారనమాట. అది చిట్టినగరు అమ్మవారి గుడి ఒకటుంది. హ్మ్. ఆ గుడి దగ్గర ఉన్నానని చెప్పారు వీళ్ళు. ఎన్ని రోజులకి దొరికారు మీరు? 2 రోజులు. అమ్మ బాబోయ్! ఏం తిన్నారో, ఎక్కడ పడుకున్నారో ఏమీ నాకు గుర్తులేదు. నాకు గుర్తులేదండి. అసలు తెలీదు.
పిల్లాడి ధ్యాసలో ఉండిపోయాను. అలా 2 సార్లు తప్పిపోయాను. ఒక రోజైతే ఒక రోజులోనే దొరికేసాను. ఇంకోసారి మాత్రం 2 రోజులకు దొరికాను అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఏంటంటే కూడా మనిషి ఉండి నన్ను కొంచెం చూసుకొని, అప్పుడు ఈ టిక్ టాక్ అనే మాధ్యమంలోకి కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ఓ 15 ఏళ్ల ప్రాయంలో ఉన్న పిల్లలు ఆడుకుంటూ టిక్ టాక్ అనేటటువంటి పదవి వచ్చిందనమాట. అప్పుడు నా పిల్లాడి మాట జ్ఞాపకం వచ్చింది నాకు. ఇదెక్కడో విన్నాను, ఇదెక్కడో విన్నాను, ఇదెక్కడో విన్నాను. అప్పుడు టిక్ టాక్ అంటున్నారేంటి వాళ్ళు అనేటప్పుడు అయితే ఈయన కొంచెం మనలోకి వస్తున్నారనమాట అని చెప్పినప్పుడు అప్పుడు చెప్పా. మా అబ్బాయిని షన్ను అని పిలుస్తాం. వాడి పేరు పళని షణ్ముఖ్ అని. నాకు గారం అమ్మా ఆ పిల్లాడంటే. పిల్లలందరూ ఇష్టమే. ఆ పిల్లాడంటే ఏమిటో గారం. మర్చిపోండి ఎలా మర్చిపోతానమ్మా, మర్చిపోలేరు. ఇలా మర్చిపోతాను. ఫలదాయం వేదభూషణ్ అవార్డు గ్రహీత, యోగాలో ఫస్ట్, క్రీడల్లో ఫస్ట్, సంగీతంలో కూడా తిరుపుగళ అని ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి పాటలు, అవన్నీ నేర్పాను. అందులో ఫస్ట్. మీరు బాధపడద్దు. మీరు బాధపడితే నాకు నిజంగా కడుపు తరుక్కుపోతుంది. వద్దు. ఈ టాపిక్ మనం ఇంకా అసలు మాట్లాడొద్దు. ఎక్కడున్నా అతను సేఫ్ హ్యాండ్స్ లోనే ఉన్నారు. తిరిగి వస్తారు. ఇంత ప్రేమను మిస్ అవ్వరు. తను ఖచ్చితంగా తిరిగి వస్తారు. కానీ ఏంటంటే నేను వంటలు మాధ్యమంలో ఇవన్నీ చేద్దామని అనుకోలేదండి. కానీ చివరిలో మా అబ్బాయి ఆకలి అని వెళ్ళిపోయాడు, దాహం అని వెళ్ళిపోయాడు. తర్వాత నేను అది అందరికీ చేరుతుంది కదా అని. ఇప్పుడు అందరూ ఏమంటారంటే మీరు చెప్పిన వంటలు మేము చేసుకుంటున్నాము, మాకు వంట రాదు కానీ నేర్చుకుని చేసుకుని తిన్నామంటే అందరిలోనే ఆ బిడ్డని చూసుకుంటున్నాం. వస్తోంది. అవును, మీరు అనుకున్నది జరిగింది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదొక తృప్తి అనమాట. 100%. చాలా కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.